మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం. టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక కసరత్తు చేస్తున్నారనే విషయం. మొత్తం 20 మందిని పరిశీలించిన అధిష్టానం చివరికి 5గురితో ఒక ఫైనల్ లిస్టును సిద్ధం చేసింది. ఇవాళ మధ్యాహ్నం 3 రాజ్యసభ స్థానాలకి సంబంధించి కూడా అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది 5గురిలో. ఈ రేసులో సానా సతీష్, భాష్యం రామకృష్ణ, కిలార్ రాజేష్, వర్ల రామయ్య, చింతకాయల విజయ్ పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. ఇక సామాజిక సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని ఒక కాపు, ఒక చౌదరి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. అదేవిధంగా మరో స్థానాన్ని ఎస్సీ లేదా బీసీ వర్గానికి కేటాయించే అవకాశాన్ని అధిష్టానం పరిశీలిస్తోంది. మొత్తం మీద టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతుండగా తుది ప్రకటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు కీలక కసరత్తు చేస్తున్నారు. మొత్తం 20 మందిని పరిశీలించిన అధిష్టానం చివరికి 5గురితో ఫైనల్ లిస్టును సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వాళ్ళ మధ్యాహ్నం 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ రేసులో సానా సతీష్, భాష్యం రామకృష్ణ, కిలారు రాజేష్, వర్ల రామయ్య, చింతకాయల విజయ్ పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, యాక్చువల్లీ ఇప్పుడు 20 మంది, ఆ తర్వాత 5గురు, అందులో 3. ఈ 3లో కూడా కీలకమైన పేర్లుగా భాష్యం రామకృష్ణ కావచ్చు, వర్ల రామయ్య కావచ్చు, చింతకాయల విజయ్ కావచ్చు, ఇవి కూడా సోషల్ మీడియాలో గట్టిగా వినబడుతూ ఉన్నాయి పేర్లు. ఎవరిని అంటే ఎన్ని గంటలకి అంటే ఏ విషయాల్లో ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది? రమణ, ఇక టీడీపీ రాజ్యసభ నుంచి అయితే కనుక 3 అభ్యర్థులను అయితే కనుక టీడీపీ కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే కూటమిలో భాగంగా జనసేనకి ఓటు కేటాయించడం అయితే బీజేపీ వెనక్కి తగ్గడంతో ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక ఇప్పటికే 2 పేర్లు అయితే ఖరారైనట్టు కూడా ఇటు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతం ఉన్నటువంటి సానా సతీష్ అయితే కంటిన్యూ చేస్తానంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక భాష్యం రామకృష్ణకి సైతం కూడా ఈ యొక్క రాజ్యసభ సీట్ అనేది కూడా కేటాయించినట్టు కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ప్రచారం జరుగుతూ ఉంది. ఇక అంతేకాకుండా భాష్యం రామకృష్ణకి సంబంధించినటువంటి సన్నిహితులు సైతం కూడా ఇటు వాట్సాప్ స్టేటస్ లో అభినందనతో అయితే కనుక ఈ యొక్క స్టేటస్ లో పెట్టుకోవడం కూడా ఇప్పటికే సంచలనాత్మకంగా మారుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఇక 3వ సీటు చూసుకున్నట్లయితే కనుక ఇదే పెద్ద ఎత్తున అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ఇక ఈ యొక్క సీటు కోసం ఇటు ఎస్సీ సామాజిక వర్గాలు కావచ్చు, బీసీ సామాజిక వర్గం నుంచి అనేక మంది అయితే కనుక ఆశావాహాలు టీడీపీ కేంద్ర కార్యాలయానికి అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి అయితే చేరుకోవడంతో ఇటు ఆశావాహాలు అయితే కనుక చూపెట్టినటువంటి పరిస్థితి. ఇటు వర్ల రామయ్యతో పాటు చింతకాయల సైతం కూడా ఈ యొక్క సామాజిక వర్గాల పరిశీలనకు వస్తే మాత్రం తమకు కేటాయించాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చేతి కనుక విజ్ఞప్తి చేసుకునే పనులు అయితే కనుక కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక మరోవైపు మహిళా కోటాలో ఇవ్వాలి అంటూ కూడా కొంతమంది అయితే కనుక అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంగానే మహిళకి ఎవరిస్తారు, అదేవిధంగా ఎవరెవరు ఉన్నారు అన్న దానిపై అయితే కనుక రాయలసీమ ప్రాంతం నుంచి ఇస్తారా, లేదంటే కనుక ఇటు మహిళకి ఎవరికి ఇస్తారు, ఎందుకంటే 33% రిజర్వేషన్ అనేది కూడా పార్లమెంట్ బిల్లు పెట్టినటువంటి నేపథ్యంలోనే ఇక ఏపీలో కూటమి ఉన్నటువంటి పరిస్థితి. ఇక మహిళకి ప్రాధాన్యత ఇస్తే మాత్రం అటు సెంట్రల్ లో కూడా ఒక సంకేతం అనేది కూడా వెళ్ళబోతుంది అన్న దానిపై అయితే కనుక ఇటు ఆలోచనలో అయితే ఇటు అధిష్టానం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు మహిళ అయితే కనుక పనభాగలక్ష్మి పేరు కావచ్చు,
మరి పేర్లు అయితే కనుక తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మందకృష్ణ మాదిగ పేరు సైతం కూడా ఇటు తెరపైకి రావడంతో తెలంగాణలో తన టీడీపీ మార్పు చూపించుకోవడంతో పాటు ఇక తెలంగాణలో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అన్న దానిపై అయితే కనుక కొంత దిశానిర్దేశం అనేది కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇవన్నీ సహజ సామాజిక సమీకరణాలు కావచ్చు. అనేక కోణాల్లో అయితే కనుక టీడీపీ అధిష్టానం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నట్టు కూడా తెలుస్తోంది. నిన్న స్పీకర్ అయ్యన్ పాత్రుడు సైతం కూడా సీఎం చంద్రబాబు నాయుడు వైజాగ్ వెళ్ళినటువంటి నేపథ్యంలోనే సుమారు గంట వరకు కూడా ఇటు చర్చించడం, దానికి సంబంధించి ఈ రోజు తాజాగా చింతకాయల విజయ్ సైతం కూడా టీడీపీ కేంద్ర కార్యాలయానికి రావడం, ఇటువంటి అన్ని అంశాల్లో చూసుకున్నట్లయితే కనుక ఆ ఒక్క సీటు కోసం పెద్ద ఎత్తున అయితే హోరాహోరీగా అయితే కనుక పోటీ పడుతున్నటువంటి పరిస్థితులు ఢిల్లీ బాట పట్టేందుకు కూడా పెద్ద ఎత్తున టీడీపీలో సీనియర్ నాయకులకు సంబంధించినటువంటి వారి వారసులు కావచ్చు, వీరందరూ కూడా రంగంలోకి దిగుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఇక ఈ రోజు సాయంత్రం అయితే కనుక ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయంటూ కూడా వస్తున్నటువంటి సమాచారం అయితే కనబడుతూ ఉంది. ఇప్పటికే జనసేన అయితే లింగంనేని రమేష్ కు అవకాశం కల్పించడం, మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ అనేది కూడా అసెంబ్లీలో జరగనున్నటువంటి పరిస్థితులు. ఇక టీడీపీ నుంచి అనేది కూడా సోమవారం ఈ యొక్క నామినేషన్ దాఖలు చేస్తారా? ఎందుకంటే నారా లోకేష్ అయితే కూడా రష్యా పర్యటన ముగించుకొని సోమవారానికి అయితే కనుక ఇటు ఏపీకి ఉండవల్లికి రానున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఈ యొక్క నామినేషన్ ఈ తాజా పేర్లు ప్రకటించిన అనంతరం కూడా ఈ ముగ్గురు కూడా నారా లోకేష్ సమక్షంలో ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ అనేది జరగబోతున్నా అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని తెలుస్తూ ఉంది రమణ. ఓకే, థ్యాంక్ యూ.